రక్తంలో పెస్టిసైడ్స్ విషం రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగుల మందుల వినియోగం 3 జిల్లాల్లోని 493 మంది రైతుల నుంచి శాంపిళ్ల సేకరణ రక్తం మూత్రంలో 28 రకాల పురుగుల మందుల అవశేషాలు వాటి ప్రభావంతో ఆస్తమా అల్జిమర్స్ క్యాన్సర్ తీవ్రవ్యాధులు మసకబారుతున్న కండ్లు మెదడుపైన ప్రభావం ఎన్ఐఎన్ ఓయు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్లో వెల్లడి. అమ్మో ఇదేం ప్రమాదం. ఇంక మనం ఇట్లా మనోళ్ళు ఇట్లా మందు కొట్టుడు కావచ్చు ఊరియా వేసుడు కావచ్చు కొంత మనోళ్ళది ఇంకా మోటుతనంతో చేస్తారు వ్యవసాయం. మందు కొట్టేటప్పుడు ముఖానికి ఏం పెట్టుకోరు, యూరియా చల్లేటప్పుడు ఏం పెట్టుకోరు. ఇవి చిన్నగా 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 ఇవి వీళ్ళ వీళ్ళ శరీరంలోకి ప్రవేశించినాయట, రైతుల రక్తంలోకి ప్రవేశించినాయట. ఈ పెస్టిసైడ్స్ ఏదైతే మందులు ఉంటాయో ఈ మందులు ఈ ఎరువులు మొత్తం పొలంలో వాడుతా అంటే అవి చిన్న చిన్నగా పొలానికి పట్టినట్టే మనిషి దేహానికి కూడా పట్టినాయట. మనిషి దేహంలో పట్టి ఈ రక్తంలో కలిసిపోయి వీళ్ళకి ఏం వ్యాధులు వచ్చినాయి, అల్జిమర్స్ వచ్చిందట, అస్తమా వచ్చిందట, క్యాన్సర్ వచ్చిందట, కళ్ళు మసకబారినాయట, మెదడు పనిచేస్తలేదట. దయచేసి రైతులారా కొంచెం జాగ్రత్తగా వ్యవసాయం చేయండి. మీరు మాకు తిండి పెట్టడానికి ఈ రాష్ట్రానికి తిండి పెట్టడానికి మీరు రోగాల బారిన పడవలసిన అవసరం వచ్చింది. రక్తంలో కలిసిపోయినాయంటే ఎంత పెద్ద వ్యాధులు అవుతున్నాయి కాదు చూడు.